మోదీ ప్రభుత్వం ఈసారి జనాభా లెక్కలతో పాటుగా కులాల లెక్కలు కూడా గణిస్తాము అని స్పష్టంగా నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఇది సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకం కూడా. ఎందుకు చారిత్రాత్మక నిర్ణయము అని చెబుతున్నానంటే, చివరిసారిగా ఈ జనాభా లెక్కలతో పాటుగా కులాలలో ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంత జనాభా ఉందని లెక్కించమన్నది 1931వ సంవత్సరం, అంటే స్వాతంత్రానికి ముందు మాత్రమే జరిగింది. తర్వాత ఎప్పుడూ జరగలేదు. తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను మాత్రమే లెక్కిస్తారు. ప్రతి ఇంటికి వచ్చి ఎంతమంది ఉన్నారని గాని, ఆ గ్రామంలో ఎంత జనాభా పెరిగిందని, ఆడవాళ్లు మగవాళ్లు ఎంతమంది ఉన్నారని, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమి ఉన్నాయని, జనాలను మరణాల సంఖ్య ఎలా ఉందని మాత్రమే లెక్కిస్తున్నారే తప్ప ఏ కులంలో ఎంతమంది ఉన్నారో అని లెక్కించటం లేదు. 2011 సంవత్సరంలో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మేం కులాలను కూడా లెక్కిస్తామని చెప్పి చివరి నిమిషంలో అలా చేయకుండా చేశారు. కేవలం ఇది అందరికీ చేయలేదా అంటే అది కూడా కాదు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కులాల వారీగా ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించారు, కానీ బీసీలకు కానీ మిగతా కులాలకు ఆ పని చేయలేదు. సో ఈ విధంగా బీసీలకు దేశంలో తీవ్రమైన అన్యాయం జరిగిందనే చెప్పాలి. తర్వాత 2021లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా జరగలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కులాలని కూడా లెక్కిస్తాము అని చెబుతా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, 1931 సంవత్సరంలో తీసినటువంటి బీసీ జనాభా లెక్కల ప్రకారంగా 27% బీసీ రిజర్వేషన్లు అందరికీ వచ్చినాయి. తర్వాత ఎప్పుడు లెక్కించలేదు కదా. దానికేమైనా ఉదాహరణలు ఉన్నాయంటే, బీహార్లో 2011 సంవత్సరంలో లెక్కలు తీస్తే 63% బీసీలు ఉన్నారని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో 2018లో జనాభా లెక్కలు తీసి 69% మంది బీసీలు ఉన్నారని లెక్క తేల్చినారు. తెలంగాణలో 2024-25 లెక్కలు తీస్తే సుమారుగా 56% మంది బీసీలు ఉన్నారు ఆ రాష్ట్రంలో అని చెప్పారు. ఇలాగా బీసీల జనాభా గణనీయంగా పెరిగింది కాబట్టి, ఎందుకంటే 56%, 65%, 69% ఉన్న బీసీలకి 27% మాత్రమే రిజర్వేషన్ సరైందేనా అనే ప్రశ్న ఇక్కడ తప్పనిసరిగా వస్తుంది. అంతేందుకు విద్యలో కానీ, అంటే స్కూళ్ళు, కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ లో అడ్మిషన్ల సందర్భంలో అయితేనేమి, ఉద్యోగాలు ఇచ్చే టైంలోకి అయితేనేమి, లేదా రాజకీయాల్లో స్థానిక సంస్థలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, లేదా కౌన్సిలర్లు, చైర్మన్లు, లేదా ఎమ్మెల్యే ఎంఏ సీట్లలో రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే జనాభా ప్రాతిపదిక ఆ కులంలో ఎంతమంది ఉన్నారో, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి చూసి వాళ్ళ జనాభా ప్రకారంగా ఇవ్వాల్సి వస్తే, అదేవిధంగా నిధులను ఖర్చు పెట్టే సందర్భంలో ప్రభుత్వాలు లేదా పథకాలను ఏర్పాటు చేసే విషయంలో వాళ్ళ జనాభా సంఖ్యను చూసి ఖర్చు పెట్టాల్సి వస్తే ఇది చాలా వ్యత్యాసం ఉందనే తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఈ సంవత్సరం మొదలుపెట్టేటువంటి జనాభా లెక్కలతో పాటుగా ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారు, మరీ ముఖ్యంగా బీసీలు ఎంతమంది ఏ కులంలో ఉన్నారన్న లెక్క తీసి దాని ప్రకారంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటుంది మోదీ ప్రభుత్వం. ప్రజలందరి తరఫున, మరీ ముఖ్యంగా బీసీ కులాలందరి తరఫున సరే నరేంద్ర మోదీ గారికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. సహజంగా నరేంద్ర మోదీ కూడా ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని ప్రజలకు నేను చెప్పాలనుకుంటాను. ఈ రోజుకైనా ఏ రోజుకైనా సరే బడుగు బలహీన వర్గాలకు మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మరోసారి నిరూపించబడింది.